నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. ప్రపంచంలోనే అత్యంత సుశిక్షిత భద్రతా సిబ్బందిలో అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం ఒకటి. అమెరికా అధ్యక్షుడికి భద్రత కల్పించడం దీని ప్రధాన విధి. అలాంటి బృందంలో ఒక సభ్యుడిని అధ్యక్షుడి అధికారిక పర్యటన జరిగిన వేళ దొంగలు బెదిరించి దోచుకున్నారు. ఈ ఘటన లాస్ ఏంజల్స్లో చోటు చేసుకుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు ఒబామా కలిసి లాస్ ఏంజల్స్లో ఒక విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం నుంచి తిరిగి వెళుతున్న ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ను తుపాకీతో బెదిరించి అతని వద్దనున్న బ్యాగ్ను దోచుకున్నారు దుండగులు. అయితే ఆ సమయంలో ఆ ఏజెంట్ కూడా కాల్పులు జరిపాడు. కానీ ఎవరైనా గాయపడ్డారా అన్న విషయం తెలియలేదు. ఆ తర్వాత ఈ ఘటనపై టూస్టిన్ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. మరోవైపు సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంటోనీ గ్లుగెమోని స్పందిస్తూ, మా సిబ్బంది ఒకరు కాలిఫోర్నియాలో దోపిడీకి గురయ్యారు. ఈ ఘటనలో అతడు తన సర్వీస్ గన్తో ఫైరింగ్ కూడా చేశాడు. దుండగుల కోసం గాలిస్తున్నామంటూ పేర్కొన్నారు. అయితే దోపిడీ జరిగిన ప్రదేశం నుంచి ఓ కారు వేగంగా వెళ్ళినట్లు అధికారులు గుర్తించారు.